Hello everyone. So welcome back to English with Jalil sir. So today we are going to discuss one more question paper, right, which was held in 2025, and it is also related to social background. సో మనకి ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ క్వశ్చన్ పేపరే కాకుండా ఇంతకుముందు అంటే ఇంకా 20 క్వశ్చన్ పేపర్స్ పెట్టడం జరిగింది. ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. సో 20 అంటే ఇది 21, ఇంకా అప్కమింగ్ డేస్లో మినిమం 5 to 6 క్వశ్చన్ పేపర్స్ తప్పకుండా పెడతాను. రైట్, మినిమం 30 మనం ఈచ్ బిట్ నుండి ప్రాక్టీస్ చేసినట్టయితే ఈజీగా మనం క్వశ్చన్ని అనలైజ్ చేసి ఆన్సర్ చేయగలుగుతాము. రైట్, అందుకోసమే పర్ఫెక్ట్గా అంటే నేర్చుకునే క్వశ్చన్ ఏదైతే ఉందో పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి ప్రయత్నించండి. అంటే ప్రతి బిట్ ఏదైతే ఉందో క్వశ్చన్ ట్యాగ్స్ కానీ, యాక్టివ్ అండ్ ప్యాసివ్ కానీ, డైరెక్ట్ ఇండైరెక్ట్ అండ్ అంతేకాకుండా టెన్సెస్ రిలేటెడ్ క్వశ్చన్స్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇవన్నీ రైట్ ఒకసారి మనం పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్టయితే దాని నుంచి ఎలాంటి ఆన్సర్ అనేది మనం అంటే 1 మార్క్ అనేది పోగొట్టుకునే ఛాన్సెస్ ఉండవు. రైట్, సో వితౌట్ వేస్టింగ్ టైమ్, సో లెట్ us start the question. 65. So identify the word from the passage which means everlasting or permanent. సో ఇక్కడ మనకి everlasting or permanent అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఏది అని అడుగుతున్నాడు. రైట్, సో మనకి ఏమొస్తుంది అంటే బఫర్ అంటే ఇది రాంగ్. రైట్, పెరెన్నియల్ అనేది ఏంటి అంటే పర్మనెంట్. అంటే మనకి సోషల్ చదివే వాళ్ళకి ఇది గుర్తుంటుంది. పెరెన్నియల్ రివర్ అండ్ నాన్ పెరెన్నియల్ రివర్ అని ఉంటుంది. అంటే శాశ్వత నదులు, జీవనదులలో శాశ్వత నదులు మరియు అంటే సీజనల్ రివర్స్ ఏవైతే ఉంటాయో ఎండాకాలం రాగానే అవి రైట్ అంటే డ్రై అయిపోతాయి. వాటిని మనం పెరెన్నియల్ అన్నాం, నాన్ పెరెన్నియల్ అంటాం. ఇది పెరెన్నియల్ రివర్ అంటే ఎవర్ లాస్టింగ్ ఆర్ పర్మనెంట్. కమింగ్ టు 66. The warring families did go to any length for satisfying their ego. Choose the appropriate word option to express the phrase did go. సో మనకి ఇక్కడ did go అనే మీనింగ్ దాని ఫ్రేజ్కి సూటబుల్ ఆప్షన్ ఏంటి అని అడుగుతున్నాడు. went, did going, go. సో మనం ఏం చేస్తాము యాక్చువల్గా అంటే did వచ్చినప్పుడు సో did went అని రాస్తాము. ఇది రాంగ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా మనకి did వచ్చింది అంటే సో did ప్లస్ V1 మాత్రమే రావాలి. సో డిడ్ ప్లస్ V1. డిడ్ లేకపోతే మనం డైరెక్ట్గా V2 రాయొచ్చు. రైట్, సో ఇక్కడ డిడ్ గోకి సూటబుల్ వర్డ్ ఏంటి అంటే ఇక్కడ వెంట్ వస్తుంది. ఏమొస్తుంది? వెంట్. అంటే డైరెక్ట్ డిడ్ గో ఈజ్ ఈక్వల్ టు V2 అంటే V1 డిడ్ ప్లస్ V1 ఈక్వల్ టు V2 అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ ఏంటి ఇక్కడ అంటే వెంట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 67. మై యంగర్ బ్రదర్ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ థండర్ స్టార్మ్స్ అండ్ లైట్నింగ్ హీ సఫర్స్ ఫ్రమ్. సో మై యంగర్ బ్రదర్ దేనికి స్కేర్డ్ భయపడుతున్నాడు అంటే థండర్ స్టార్మ్స్ అంటే మెరుపులకి, ఉరుములకి భయపడతాడు అన్నట్టు. సో దాని ఆ వర్డ్కి సూటబుల్ వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. నెఫోఫోబియా, క్లాస్ట్రోఫోబియా, ఆస్ట్రోఫోబియా అండ్ ఆక్రోఫోబియా. సో నెఫోఫోబియా అంటే ఏంటి అంటే ఇట్స్ ఏ ఫియర్ ఆఫ్ క్లౌడ్స్ అంటే మేఘాలకి భయపడడాన్ని నెఫోఫోబియా అంటాము. రైట్, క్లాస్ట్రోఫోబియా అంటే కన్ఫైన్డ్ ఆర్ క్లోజ్డ్, 4 పక్కల ఏదైతే క్లోజ్ అంటే ఒక క్లోజ్డ్ రూమ్లో కానీ లేదా క్లోజ్డ్ ఏరియాలో కానీ ఎవరన్నా మనం కూర్చుండబెట్టినట్టయితే వాళ్ళు భయపడడం స్టార్ట్ అవుతారు. సో దాన్ని ఏమంటామంటే క్లాస్ట్రోఫోబియా అంటాం. అంటే 4 దిక్కుల నుండి క్లోజ్ ఉన్న ఏరియాని చూసి భయపడేవాళ్ళు. ఆస్ట్రోఫోబియా ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీనికి థండర్ స్టార్మ్స్ అండ్ లైట్నింగ్కి భయపడే వాళ్ళని ఆస్ట్రోఫోబియా అంటాం. మరి ఆక్రోఫోబియా అంటే ఫియర్ ఆఫ్ హైట్స్ అనాలి. హైట్స్ అంటే ఎత్తు. రైట్, ఎత్తుకు వెళ్ళినప్పుడు కానీ, కొండలు ఎక్కినప్పుడు కానీ, బంగ్లాలు ఎక్కినప్పుడు కానీ చూసి భయపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో దాన్ని ఆక్రోఫోబియా అంటారు. అంటే చూడగానే కళ్ళు తిరుగుతున్నాయి అంటారు. అలాంటి వాటిని ఆక్రోఫోబియా అంటాం. కమింగ్ టు 68. ఇండియా విల్ హ్యావ్ సెలబ్రేటెడ్ ఇట్స్ సెంటనరీ ఇండిపెండెన్స్ డాష్ టు 2047. సో ఏంటి అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది అంటే బై వస్తుంది. అంటే ఇండియా విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్లో 2047 వరకు జరిగే సంఘటన కాబట్టి అప్పటి వరకు ఏమంటాం మనము బై అనాలి, ఇన్ అని రాదు. ఇన్ అనేది రాంగ్ అవుతుంది. రైట్, ఇండియా విల్ హ్యావ్ సెలబ్రేటెడ్ సెంటనరీ ఇండిపెండెన్స్ బై 2047. అప్పటి వరకు ఎన్ని వరకు అంటే 100 సంవత్సరాలు అనేవి రైట్ 100 శతాబ్ద ఉత్సవాలు అనేవి మనం ఇది సెలబ్రేట్ చేసుకుంటాము అన్నట్టు. రైట్, ఎప్పటి వరకు? బై 2047. రైట్, కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 69. ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ నాట్ బిహేవ్ ఇండీసెంట్లీ. మళ్ళీ ఇక్కడ ఇఫ్ కండిషనల్ సెంటెన్స్ వచ్చేది చూడండి. రైట్, మనకి ఎస్టర్డేస్ వీడియో చూసినట్టయితే ఇఫ్ కండిషనల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది చూడండి. సో ఇఫ్ ఐ డాష్ యూ అంటే ఒకవేళ
నువ్వు నేనైతే అనే మీనింగ్ వస్తుంది. ఒకవేళ నువ్వు నేనైతే ఏం చేసేవాడిని, ఐ వుడ్ నాట్ బిహేవ్, నేను ఆ విధంగా బిహేవ్ చేయను. ఏ విధంగా, ఇండీసెంట్గా బిహేవ్ చెయ్యను అంటున్నాడు. సో ఇఫ్ ఐ వర్ యూ రావాలి. ఏం రావాలి ఇక్కడ, ఆక్సిలరీ అంటే వర్. ఎందుకు అంటే అన్రియల్ కండిషన్స్ కానీ ఇమాజినరీ కండిషన్స్ కానీ ఇఫ్ ఐ వర్ యూ మాత్రమే వాడుతాము, రైట్. ఐతో ఏం రావాలి ఇక్కడ, వాజ్ రాదు, వర్ వస్తుంది, రైట్. అన్రియల్ ఆర్ ఇమాజినరీ అంటే ఊహించి మాట్లాడే వాటికి అవి ఎప్పటికీ నిజాలు కావు, రైట్. సో అలాంటి సిచ్యువేషన్లో ఐతో ఏమొస్తుంది ఇక్కడ, వర్ వస్తుంది, రైట్. ఇవన్నీ విల్ బీ కానీ యామ్ కానీ హ్యావ్ బీన్ కానీ రాంగ్ అవుతాయి. కమింగ్ టు 65 ఇచ్చాడు, వొకాబులరీ మీనింగ్ ఇచ్చాడు, రైట్. 66 వచ్చేసి మనకి ఇది కూడా వర్బ్, రైట్. సూటబుల్ వర్బ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫ్రేజ్ యొక్క. అండ్ 67లో ఏమి ఇచ్చాడు, ఇది కూడా మనకి వొకాబులరీ మీనింగ్ ఇచ్చాడు, రైట్. 68లో ఏమి ఇచ్చాడు, ఇది ప్రిపోజిషన్. 69 వచ్చేసి ఇఫ్ కండిషనల్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 70. ద స్టూడెంట్ హ్యాస్ అటెండెడ్ ద క్లాసెస్ అండ్ పాస్డ్ ద ఎగ్జామ్ విత్ ద స్కిన్ ఆఫ్ హిస్ టీత్. అంటే ఇక్కడ మనకి స్టూడెంట్ ఏం చేశారు, ది అటెండెడ్ ద క్లాసెస్ అండ్ పాస్డ్ ద ఎగ్జామ్. ఎప్పుడు, బై స్కిన్ ఆఫ్ హిస్ టీత్. దాని యొక్క మీనింగ్ ఏంటి అంటున్నాడు. ద అబోవ్ సెంటెన్స్ మీన్స్ అంటే స్కిన్ ఆఫ్ హిస్ టీత్ యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. ద స్టూడెంట్ హ్యాస్ పాస్డ్ ద ఎగ్జామ్ బై ఏ వెరీ వైడ్ మార్జిన్ కాదు. ద స్టూడెంట్ హ్యాస్ జస్ట్ పాస్డ్ ద ఎగ్జామ్ బై ఏ వెరీ నారో మార్జిన్, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే స్కిన్ ఆఫ్ హిస్ టీత్ అంటే ఏంటి అంటే నారో మార్జిన్, నారోలీ, రైట్. అంటే రైట్ అట్ ద ఎండ్ పాయింట్ అన్నట్టు. నారో మార్జిన్ అంటే ఏంటిదంటే చాలా తక్కువ మార్కులతో వాళ్ళు పాస్ అయ్యారు అనే మీనింగ్ వస్తుంది. ద స్టూడెంట్ హ్యాస్ జస్ట్ పాస్డ్ ద ఎగ్జామ్ బై ఎ వెరీ నారో మార్జిన్ అనాలి, రైట్. కమింగ్ టు 71. 5 children died at the congregation due to dash. ఏమంటున్నాడు ఇక్కడ, 5 పిల్లలు చనిపోయారు. ఎందువల్ల, డ్యూ టు స్టాంపైడ్ అంటే ఒక వర్డ్ ఇచ్చాడు. ఆ వర్డ్ కరెక్ట్ సూటబుల్ స్పెల్లింగ్ ఉన్న వర్డ్ ఏంటి అని అడుగుతున్నాడు. STAMPIDE ఇది రాంగ్ అవుతుంది. STAMPAD ఇది కూడా రాంగ్. STAMPED ఇది కరెక్ట్ అవుతుంది. స్టాంపైడ్ అంటే ఏంటి, తొక్కిసలాటలు. ఎంతమంది పిల్లలు చనిపోయారు, 5 children died అన్నట్టు. కంగ్రిగేషన్ అంటే అది నథింగ్ బట్ మనం తీర్థయాత్రలకు కానీ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు కానీ రిలీజియస్, రైట్, వర్షిప్కి వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఏం జరిగింది, అక్కడ తొక్కిసలాట జరిగింది. కాంగ్రిగేషన్ అంటే ఏంటిదంటే రిలీజియస్ ఏమంటాం మనం, వర్షిపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ స్టాంప్ పెట్టి తొక్కిసలాట జరిగింది. అందులో 5 children అనేది చనిపోవడం జరిగింది అంటున్నాడు. 72. మై మదర్ యూజువల్లీ డస్ నాట్ ప్రిఫర్ కాఫీ డాష్. ఇందులో క్వశ్చన్ ట్యాగ్ అడగడం జరిగింది చూడండి. మై మదర్ ఏం చేసింది, యూజువల్లీ డస్ నాట్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఆక్సిలరీ వచ్చింది. ఫస్ట్ సెంటెన్స్ చూడండి, సెంటెన్స్ ఎలా ఉంది, నెగిటివ్లో ఉంది. డస్ నాట్ వచ్చింది ఆల్రెడీ, రైట్. దీన్ని ఏం చేయాలి, మనం పాజిటివ్లోకి మార్చాలి. సో పాజిటివ్గా మార్చాలంటే మళ్ళీ ఇందులో ఏం తీసుకోవాలి, డస్ అనే ఆక్సిలరీనే ఫస్ట్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి, డస్. సో ఇక్కడ ఎవరు, మై మదర్. మదర్ అనేది ప్రనౌన్ ఏమవుతుంది, మదర్కి షీ అవుతుంది. ఏమవుతుంది, షీ. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే డస్ షీ. దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. 70 వచ్చేసి దాని యొక్క మీనింగ్ అడిగాడు, సెంటెన్స్ యొక్క మీనింగ్, నథింగ్ బట్ ఆ ఫ్రేజ్ యొక్క మీనింగ్ అనుకోవచ్చు ఎగ్జాక్ట్గా. 71లో ఏం అడగడం జరిగింది అంటే ఇక్కడ సూటబుల్ అంటే స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. 72, రైట్. క్వశ్చన్ ట్యాగ్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 73. లెట్ ద మూవీ బీ వాచ్డ్ బై ద స్టూడెంట్. ద సెంటెన్స్ ఆల్సో కెన్ ఆల్సో బీ ఎక్స్ప్రెస్డ్. మనకేమి ఇచ్చాడు ఇక్కడ, లెట్తో ఉన్న ఒక సెంటెన్స్ ఏది, ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది, రైట్. సో ఇందులో కూడా నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో లెట్తో వచ్చే అంటే ఈ రూల్తో వచ్చే యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో చూడండి ఈ వీడియో అనేది, రైట్. ఆ వీడియో చూడడం వల్ల మీకు ఈ రూల్తో వచ్చే ప్యాసివ్ వాయిస్ని ఏ విధంగా మార్చాలో తెలుస్తుంది. లెట్ ద మూవీ బీ వాచ్డ్ బై ద స్టూడెంట్స్. సో దీన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, లెట్ ద స్టూడెంట్స్ హ్యావ్ వాచ్డ్ అన్నాడు. హ్యావ్ అనేది రాంగ్ అవుతుంది, రైట్. ఎందుకంటే మనకి ఇక్కడ బీ ఫామ్ ఉంది, రైట్. అండ్ లెట్ ద స్టూడెంట్స్ బీ వాచింగ్. వాచింగ్ ఈజ్ రాంగ్, ఎందుకంటే మనకి ఎప్పటికైనా రైట్ V3 ఉండాలి, రైట్. సారీ, ఇక్కడ V1 ఉండాలి. V1 ఉంటే మనకి ఇందులో V3గా మారుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి ఈ సెంటెన్స్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉండాలి. సింపుల్ ప్రెజెంట్లో ఉంటే అది ప్యాసివ్ వాయిస్లో ఈ విధంగా మారుతుంది. సో మనకి సింపుల్ ప్రెజెంట్లో ఉన్న సెంటెన్స్ చూద్దాం. లెట్ ద స్టూడెంట్స్ వాచ్ ద మూవీ, రైట్. లెట్ ద స్టూడెంట్స్ వాచ్ ద మూవీ కూడా రాంగ్ అవుతుంది, రైట్. లెట్ ద స్టూడెంట్స్ వాచ్ ద మూవీ ఇది కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో ఉంది చూడండి. లెట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. దీన్ని మనం
ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు లెట్ ద ఫస్ట్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. లెట్ ద మూవీ ప్లస్ బి వస్తుంది. బి తర్వాత ఏమొచ్చింది, V3, మళ్ళీ బై అనే ప్రిపోజిషన్, దెన్ ఆబ్జెక్ట్, అంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్గా మారుతుంది, ద స్టూడెంట్ అనేది, రైట్. సో ఇది ఈ విధంగా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి మారుతుంది. సో నార్మల్గా ఏం జరుగుతుంది, ఈ క్వశ్చన్స్ని అబ్జర్వ్ చేయండి మీరు. యాక్టివ్ వాయిస్లో ఇచ్చి ప్యాసివ్ వాయిస్లోకి మార్చమని అడుగుతాడు. సో అది అందరికీ రెగ్యులర్గా అలవాటు అయి ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారు, ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. బట్ ఇక్కడ రీసెంట్ క్వశ్చన్ పేపర్లో ఏం చేస్తున్నాడు అబ్జర్వ్ చేయండి మీరు. ప్యాసివ్ వాయిస్లో ఇచ్చి దాన్ని యాక్టివ్ వాయిస్లోకి మార్చమంటున్నాడు. సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల మనం ఏం చేయాలి అంటే ప్యాసివ్ వాయిస్ని మనం యాక్టివ్ వాయిస్లోకి మార్చినప్పుడు, అంటే ఏ యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని రైట్ ప్యాసివ్ వాయిస్లోకి మార్చినప్పుడు ఏ విధంగా మారుతుంది అనే గ్రిప్, అంటే రూల్స్ అనేవి పర్ఫెక్ట్గా తెలిసి ఉండాలి. అప్పుడు మనం ఈజీగా దీన్ని ఆన్సర్ చేయగలుగుతాం. లేదంటే ఇక్కడ మనకు మార్క్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. రైట్, కమింగ్ టు 74. ఓయింగ్ టు హిజ్ ఇల్ ద మేనేజర్ వాజ్ అబ్సెంట్. అంటే ఫైండ్ ద ఎర్రర్ ఫ్రమ్ ద సెంటెన్స్, ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఇక్కడ 4 పార్ట్స్ ఆఫ్ సెంటెన్స్ ఇచ్చాడు. దానిలో ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, ఎర్రర్ ఉందో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓయింగ్ టు డాష్, ఓయింగ్ టు అంటే ఏమొస్తుంది ఇక్కడ, కారణంగా. రైట్, ఏ కారణంగా, హిజ్ ఇల్ అంటే ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే హిజ్ ఇల్నెస్ అనాలి, ఏమనాలి, హిజ్ ఇల్నెస్. ఇక్కడ రైట్ ప్రనౌన్ ఇచ్చాడు, ఇక్కడ ఇల్ ఇచ్చాడు, రైట్, ఇది రాంగ్ అవుతుంది. హిజ్ ఇల్నెస్ అనేది కరెక్ట్ మీనింగ్ అవుతుంది. సో బి ఈజ్ అ రాంగ్ వన్. అతడి అనారోగ్య కారణంగా ద మేనేజర్ వాజ్ అబ్సెంట్. ఎవరు, మేనేజర్, అతడు అబ్సెంట్ అయ్యాడు అని చెప్పొచ్చు. 75. నో అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రంజిత. చూడండి ఇక్కడ మళ్ళీ ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇవ్వడం జరిగింది. రైట్, నో అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ ఈజ్ యాజ్ క్లెవర్ యాజ్ రంజిత. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చో చూద్దాం. సో ద సెంటెన్స్ కెన్ బి అండర్స్టూడ్ యాజ్, ఫస్ట్ థింగ్ మనకి సెంటెన్స్ అర్థం కావాలి. నో అదర్ స్టూడెంట్ అంటే వేరే ఏ ఇతర స్టూడెంట్ కూడా, ఏ విధంగా ఏం జరుగుతుంది, ఇన్ ద క్లాస్, ఇక్కడ టోటల్ క్లాస్లో అన్నాడు. వేరే ఏ ఇతర స్టూడెంట్ కూడా టోటల్ క్లాస్లో యాజ్ క్లెవర్ యాజ్ రంజిత అంటే రంజిత లాగా క్లెవర్ లేరు అని మీనింగ్ వస్తుంది. అంటే రంజిత అని ఇక్కడ క్లెవర్ అమ్మాయి అనే మీనింగ్ ఈ సెంటెన్స్లో. నో అదర్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్, వేరే ఏ అమ్మాయి కూడా, క్లాసులోని వేరే ఏ అమ్మాయి కూడా రంజిత లాగా క్లెవర్ కాదు అని అంటున్నాడు ఈ సెంటెన్స్లో. దాన్ని ఏ విధంగా రాయాలి చూద్దాం. వెరీ ఫ్యూ అదర్ స్టూడెంట్స్ ఆర్ యాజ్ క్లెవర్ యాజ్ రంజిత. ఇక్కడ ఏమంటున్నాడు, వెరీ ఫ్యూ స్టూడెంట్స్, రైట్, వెరీ ఫ్యూ అదర్ స్టూడెంట్స్ యాజ్ క్లెవర్ యాజ్ అంటే రంజిత లాగా క్లెవర్ ఉన్నారు కొంతమంది అమ్మాయిలు అంటున్నాడు. అది రాంగ్. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఏ అమ్మాయి కూడా లేదన్నాడు ఫస్ట్ సెంటెన్స్లో. సో ఇక్కడ కొంతమంది అమ్మాయిలు అంటున్నాడు, సో అది రాంగ్ అవుతుంది. రంజిత ఈజ్ క్లెవర్ దాన్ మెనీ అదర్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్, ఇది కరెక్ట్ అవుతుంది. బట్ ఇక్కడ క్లెవర్ దాన్ అన్నాడు, క్లెవర్ దాన్ రాకూడదు. ఎందుకంటే క్లెవరర్ దాన్ వస్తే అది కరెక్ట్ అవుతుంది. క్లెవర్ దాన్ ఇది ఇచ్చాడు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. థర్డ్ వన్, రంజిత ఈజ్ ద క్లెవరెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. రైట్, రంజిత ఈజ్ ఏమవుతుంది, ఈజ్ ద క్లెవరెస్ట్ స్టూడెంట్, ఇది కరెక్ట్ అవుతుంది. బట్ స్టిల్ 4ది కూడా చూద్దాం. రంజిత ఈజ్ వన్ ఆఫ్ ద క్లెవరెస్ట్ స్టూడెంట్స్, ఇది రాంగ్. ఎందుకంటే రంజిత అనేది ఏమంటున్నాడు, కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, ఆ స్టూడెంట్లో ఒక స్టూడెంట్, రైట్, ఒక స్టూడెంట్, ఏ స్టూడెంట్స్ క్లెవరెస్ట్ స్టూడెంట్ అంటున్నాడు, అది రాంగ్. అంటే కొంతమంది క్లెవరెస్ట్ స్టూడెంట్స్లలోకి వెళ్ళి ఈ అమ్మాయి ఒకటి అని చెప్తున్నాడు, ఈ మీనింగ్ చెప్తుంది. సో ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఏమి ఇచ్చాడు, నో అదర్ స్టూడెంట్ అన్నాడు. అంటే రంజిత అనే క్లెవరెస్ట్ అమ్మాయి అన్నప్పుడు ఈ థర్డ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. రైట్, ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సంబంధించిన క్వశ్చన్, దీనికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బై ఈవినింగ్. రైట్, డెఫినెట్లీ యూ వాచ్ ఇట్ అండ్ దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ టు చేంజ్ ఇట్. ఓకే, కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 76. The doctor gingerly touches the patient's broken leg. The word gingerly means, అంటే వర్డ్ gingerly ఏదైతే ఉందో దాని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ అనలైజ్ ద సెంటెన్స్. ద డాక్టర్ జింజర్లీ టచ్డ్, ఏం టచ్ చేశాడు, పేషెంట్స్ బ్రోకెన్ లెగ్. నార్మల్గా డాక్టర్ ఎలా టచ్ చేస్తాడు, స్మూత్గానే డీల్ చేస్తాడు పేషెంట్స్ తోటి. అండ్ దట్ ఇంకెలా, బ్రోకెన్ లెగ్ అంటే ఎరిగిపోయిన కాలు కాబట్టి ఇంకా స్మూత్గా టచ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే పెయిన్ఫుల్గా ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మనకి జింజర్లీ అంటే డాక్టర్ టచ్ చేస్తున్నాడు కాబట్టి ఎలా టచ్ చేస్తాడు, కేర్ఫుల్గానే టచ్ చేస్తాడు, అంటే కేర్ఫుల్లీ అనే మీనింగ్ వస్తుంది. అంతేగాని కేర్లెస్లీ అని, పెయిన్ఫుల్లీ, రఫ్లీ, ఇది రాంగ్ అవుతుంది. రైట్, కేర్ఫుల్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
Coming to question number 77. The innocent girl was taken aback at the unexpected incident. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏమి ఇచ్చాడు, ద ఇన్నోసెంట్ గర్ల్. ఏం జరిగింది, వాజ్ సో టేకెన్ అబాక్, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎట్ ద అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ అంటే ఊహించని సంఘటనకి రైట్ తీసుకెళ్లడం జరిగింది. ఏమంటున్నాడు, ద ఎక్స్ప్రెషన్ టేకెన్ అబాక్ మీన్స్ అంటే దీని యొక్క మీనింగ్ ఏంటి అని అడుగుతున్నాడు. రైట్, ఎక్స్ప్రెసింగ్ హర్ ఇన్నోసెన్స్ అంటే మనకి ఊహించని సంఘటనకి వెళ్ళినప్పుడు కానీ రైట్ అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్స్ ఉంటే కానీ అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం మనం నార్మల్గా అయితే, ఎక్స్ప్రెసింగ్ హర్ ఇన్నోసెన్స్ అయితే ఎక్స్ప్రెస్ చెయ్యము అంటే అమాయకత్వాన్ని. హ్యాపీ అండ్ సర్ప్రైజ్ అంటే రెండు, హ్యాపీ అండ్ సర్ప్రైజ్ కూడా ఉండదు అంటే ఉంటుంది బట్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఉంటుంది. రైట్, హ్యాపీ అండ్ సాడ్ రెండు కూడా ఉండవు. షాక్డ్ అండ్ సర్ప్రైజ్ ఇది కరెక్ట్ అవుతుంది, ఎందుకంటే అనుకోని సంఘటన చూడగానే ఫస్ట్ ఏం చేస్తాం, షాక్ అవుతాం లేదా సర్ప్రైజ్ అవుతాం. దాని తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి, హ్యాపీ కానీ సాడ్ కానీ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఉంటుంది. బట్ ఫస్ట్ ఏం జరుగుతుంది అంటే షాక్ అవుతాం, అది గుర్తుపెట్టుకోవాలి. టేకెన్ బ్యాక్ అంటే షాక్డ్ ఆర్ సర్ప్రైజ్. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 78. He enjoyed which he had at the Hotel Brindavan last night. Choose the appropriate word to complete the sentence. సో ఇక్కడ మనకి ఇక్కడ ఫిలప్ రావాలి. He enjoyed తర్వాత ఫిలప్ రావాలి. రైట్, he enjoyed dash which he had at the Hotel Brindavan last night. What they had? A breakfast, the breakfast, and breakfast. సో మనకి ఇక్కడ స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడు. ఎక్కడ he enjoyed డాష్ అంటే ఏమవుతుందంటే ద బ్రేక్ఫాస్ట్ అవుతుంది. ఎందుకు అంటే ఎంజాయ్డ్ ద బ్రేక్ఫాస్ట్ విచ్ హీ హ్యాడ్ ఎట్ ద హోటల్ బృందావన్ అంటే డైలీ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. రైట్, డైలీ బ్రేక్ఫాస్ట్ చేయడం అనేది జనరల్ థింగ్, బట్ ఇక్కడ స్పెసిఫిక్గా హోటల్ బృందావన్లో చేసిన బ్రేక్ఫాస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఆ స్పెసిఫిక్ థింగ్ కోసం మనం ద అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. ద బ్రేక్ఫాస్ట్ అనాలి. హీ ఎంజాయ్డ్ ద బ్రేక్ఫాస్ట్ విచ్ హీ హ్యాడ్ ఎట్ ద హోటల్ బృందావన్. ఏ బ్రేక్ఫాస్ట్ అనేది రాదు ఎందుకంటే అది అన్నోన్ కాదు. రైట్, అండ్ అనేది ఇది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి దానికి సూటబుల్ కాదు. రైట్, బ్రేక్ఫాస్ట్ అనేది కూడా కాదు ఎందుకంటే స్పెసిఫిక్గా ఓన్లీ ఆ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ద అనేది యాడ్ చేయాలి. 79. The couple started a stationery hotel. The antonym for the word stationery in the sentence. కపుల్ ఏం చేశారట, ది స్టార్టెడ్ వన్ హోటల్. ఎలాంటి హోటల్, స్టేషనరీ హోటల్. స్టేషనరీ అంటే ఏంటి, విచ్ ఈజ్ నాట్ మూవింగ్ అంటే అన్మూవేబుల్ అంటే ఒకటే ప్లేస్లో ఫిక్స్డ్ ఉన్న హోటల్ అంటే ఒకటే ప్లేస్లో ఉండే హోటల్ కాబట్టి దాన్ని ఫిక్స్డ్ హోటల్ అనొచ్చు. ఎందుకు ఫిక్స్డ్ హోటల్ అంటున్నారు అంటే నవడేస్ యూ కెన్ అబ్జర్వ్ బిసైడ్ ద రోడ్స్ మొబైల్ హోటల్స్ అంటారు. మన మొబైల్ హోటల్ అంటే విచ్ ఈజ్ మూవింగ్ బై ద క్యారవాన్ అంటే వ్యాన్స్ కానీ అవి ఉంటాయి కదా, దాంట్లో కూడా లేదా తోపుడు బండ్లలో కూడా హోటల్స్ అరేంజ్ చేసి మళ్ళీ టైం కాగానే వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇక్కడ మనకి స్టేషనరీ అన్నాడు. స్టేషనరీ అంటే ఫిక్స్డ్. దానికి యాంటానిమ్ అడిగాడు. యాంటానిమ్ అంటే ఏమవుతుంది, మూవబుల్, అపోజిట్ వర్డ్. స్టాటిక్ అన్నా కూడా ఫిక్స్డ్ అవుతుంది. ఫిక్స్డ్ అంటే మళ్ళీ అది సేమ్ మీనింగ్. లగ్జరియస్ అంటే ఇట్స్ నాట్ సూటబుల్, అది రిచ్నెస్ని కనబడుతుంది. కమింగ్ టు 70. ద బాయ్ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్, వన్ సెంటెన్స్. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, హీ ఫెయిల్డ్, అతడు ఫెయిల్ అయ్యాడు. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్ అంటే ఈ రెండు సెంటెన్స్ని మనం కంబైన్ చేయాలి అంటే యూజింగ్ కంజంక్షన్. సో హెన్స్, దేర్ ఫోర్, యెట్. ఏది వస్తుంది, ద బాయ్ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సో హీ ఫెయిల్. కాబట్టి ఫెయిల్ అయ్యాడు అనొచ్చా అంటే అనరాదు, కాబట్టి ఫెయిల్ కాలేదు. హెన్స్ అందువల్ల ఫెయిల్ అయ్యాడు, రాంగ్ అవుతుంది. దేర్ ఫోర్ కనుక ఫెయిల్ అయ్యాడు, రాంగ్ అవుతుంది. అంటే అది హార్డ్ వర్క్ చేశాడు కాబట్టి కనుక ఫెయిల్ అయ్యాడు అంటామా, అనలేము. సో ఎట్ అంటే కరెక్ట్ అవుతుంది. అంటే అతడు హార్డ్ వర్క్ చేశాడు, స్టిల్ హీ ఫెయిల్ అయ్యాడు. కానీ లేదా ఇంకా అనే మీనింగ్ ఎట్ వల్ల వస్తుంది. సో కానీ ఫెయిల్ అయ్యాడు అని అనుకోవచ్చు మనం. సో ఫోర్త్ వన్ ఈజ్ ద సూటబుల్. ద బాయ్ హ్యాడ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్ యెట్ హీ ఫెయిల్డ్. సో దిస్ ఈజ్ అబౌట్ 76. క్వశ్చన్ ఏమొచ్చాడు మనకి ఇక్కడ అంటే దీని యొక్క మీనింగ్ అడగడం జరిగింది. 77లో ఫ్రేజ్ యొక్క మీనింగ్ అడిగాడు, 78లో ఆర్టికల్, 79లో యాంటానిమ్, 80లో మనకి కంజంక్షన్ బిట్ అడగడం జరిగింది. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 81. The villagers dash about to visit the shrine. Was, were, had to, has. ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద విలేజర్స్ అంటే ఇట్స్ ఎ ప్లూరల్. ప్లూరల్కి ఏం రావాలి, ప్లూరల్ వర్బే రావాలి. రైట్, ద విలేజర్స్ వర్ అనేది రావాలి. హ్యాడ్ టు కానీ హ్యాస్ కానీ రాదు. రైట్. సో కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ 82. ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సనెంట్ లెటర్స్ ఇన్ ద వర్డ్
మార్ట్గేజ్. రైట్, ఇందులో మనకి సైలెంట్ లెటర్స్ ఏవి అని అడుగుతున్నాడు. రైట్, ఆర్ఎన్టీ, ఆర్ఎన్ ఫస్ట్ జీ, ఆర్ఎన్ లాస్ట్ జీ, టీఎన్ ఫస్ట్ జీ. సో ఈ వర్డ్ అనేది క్వశ్చన్ మార్కే, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క విధంగా ఇవ్వడం జరిగింది. ఈ ఆన్సర్ ఈజ్ నాట్, అంటే మనం ఎగ్జాక్ట్ ఆన్సర్ని చెప్పలేం. కొన్నిట్లో ఆర్ సైలెంట్ ఇస్తే కొన్నిట్లో టీ సైలెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకోటి 2 జీలు కూడా ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. రైట్, మార్ట్గేజ్, మార్ట్గేజ్ అంటే గేజ్. రైట్, ఒకటి జీ సౌండ్ ఇస్తే ఇంకోటి జే సౌండ్ ఇస్తుంది. అందులో జీ అనేది ప్రతి దాంట్లో మనకి జీ అనేది ఇవ్వడం జరిగింది. జీ అనేది మాత్రం మనకి సైలెంట్ అండ్ సైలెంట్ లెటర్ కాదు. సో ఆప్షన్స్ ఆర్ రాంగ్. రైట్, ఇది దీన్ని మనం కన్సిడర్ చేయరాదు క్వశ్చన్ని. కమింగ్ టు 83, చూస్ ద ఆప్షన్ విచ్ ఈస్ నాట్ అసోసియేటెడ్ విత్ ద వర్డ్ ట్రూప్. ట్రూప్ అంటే ఏంటి? రైట్, ఆర్టిస్ట్, యాక్టర్స్, డాన్సర్స్, సోల్జర్స్. అంటే ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు? ఆప్షన్ విచ్ ఈస్ నాట్ అసోసియేటెడ్ అన్నాడు. ఆర్టిస్ట్ అంటే ఇది ఓకే, పర్ఫార్మింగ్ పీపుల్. యాక్టర్స్ అన్నా కూడా పర్ఫార్మింగ్ పీపుల్. డాన్సర్స్ అన్నా పర్ఫార్మింగ్ పీపుల్. బట్ సోల్జర్స్ దే డోంట్ పర్ఫార్మ్. సో అందుకోసం ఇది దేనికి సూటబుల్ కాదు. ఆర్టిస్ట్, యాక్టర్స్, డాన్సర్స్ వాళ్ళందరినీ మనం ట్రూప్ అనొచ్చు, ఎందుకంటే పర్ఫార్మింగ్ ఇన్ గ్రూప్. సోల్జర్స్ అలా ఉండదు. రైట్, సో సోల్జర్స్కి అది సూట్ కాదు. 84, చూస్ ద మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇందులో మనకి మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఏంటి అని అడుగుతున్నాడు. మై టీచర్ సెడ్ waits for none that time and tide. ఇది గ్రామటికల్లీ రాంగ్ సెంటెన్స్. మై టీచర్ సెడ్ టైమ్ అండ్ టైడ్ దట్ వెయిట్స్ ఫర్ నన్. ఇది ఇక్కడ ఆలోచిద్దాం. మళ్ళీ నెక్స్ట్ సెంటెన్స్లో చూద్దాం. మై టీచర్ సెడ్ దట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. ఇది కరెక్ట్ సూటబుల్. మై టీచర్ సెడ్ దట్ టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్. రైట్, సమయం కానీ అలలు కానీ ఎవరి కోసం ఆగవు అనే మీనింగ్. అంటే ఇట్స్ ఎ ప్రోవర్బ్. 4th one కూడా చూద్దాం. మై టీచర్ సెడ్ ఫర్ నన్ దట్. ఇది రాంగ్ టోటల్లీ. So 3rd one is the suitable. Right, my teacher said that time and tide waits for none. ఇది దట్ అనేది వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? ఇది రిపోర్టెడ్ స్పీచ్ సెంటెన్స్. అంటే మనకి ఎలాంటి యాక్టివ్ వాయిస్ డైరెక్ట్ స్పీచ్కి సంబంధించిన సెంటెన్స్ ఇవ్వకుండా డైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ స్పీచ్ యొక్క సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. రైట్, అది మనం అబ్జర్వ్ చేయాలి. అంటే క్వశ్చన్ని కొద్దిగా డిఫికల్ట్గా ఇస్తున్నాడు. ఇంతకుముందు చూసిన క్వశ్చన్ ప్యాసివ్ వాయిస్లో ఇచ్చి, రైట్, యాక్టివ్ వాయిస్లో డైరెక్ట్ ప్యాసివ్ వాయిస్ క్వశ్చన్ ఇచ్చి దాన్ని యాక్టివ్ వాయిస్లో ఏ విధంగా ఉంటుంది రాయమన్నాడు. ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్కి సంబంధించిన క్వశ్చన్ ఇవ్వకుండా రైట్ ఇండైరెక్ట్ స్పీచ్లో సెంటెన్స్ ఎలా ఉంటుందో రాయమంటున్నాడు. అది మనం కరెక్ట్గా ఆలోచించి రాయాల్సి ఉంటుంది. రైట్, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్వశ్చన్ పేపర్. కొద్దిగా టిపికల్గా ఉంది క్వశ్చన్ పేపర్. అబ్జర్వ్ చేయండి, రూల్స్ని కొద్దిగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మనం టెట్లో మంచి స్కోరింగ్ చేయగలుగుతాము. రైట్.